మీరు ఎవరి చేతైనా రిజెక్ట్ చేయబడ్డారా? తృణీకరించబడ్డారా? ధనం లేదని, చదువు లేదని, అందం లేదని, జాబ్ లేదని, ఫెయిల్యూర్స్ గుండా, ఓటమి గుండా వెళ్తున్నారని ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారా? పక్కన పెడుతున్నారా? ఈ వాగ్దానం మీకోసమే. నేను వానిని చేరదీసెదను. హల్లెలూయా. మనుషులు తృణీకరించిన దేవుడు చేరదీసుకుంటారు. క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించిన వారిని, పాపాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రమూ త్రోసివేయక చేర్చుకుంటారు. దేవుడు చేర్చుకుని చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో ఆశీర్వదిస్తారు. దేవుడు చేర్చుకుని తన మందిరములో ఉన్న మేలుల చేత తృప్తిపరుస్తారు. దేవుని మందిరములో మనకి సంపూర్ణమైన సంతోషం, దేవుని మందిరంలో సంపూర్ణమైన సమాధానం, దేవుని మందిరములో సమృద్ధి, వీటి చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. దేవుడు తన మందిరములో నుంచి మనకి సహాయం చేస్తారు. దేవుడు సహాయం చేయకపోతే ఏది కూడా మనకు సహాయపడదు. దేవుడు సహాయం చేస్తే మనము గొప్ప వాటిని సాధిస్తాం. యేసు ప్రభువారు చేర్చుకుని ప్రతి భారం నుండి మనకు విడుదల అనుగ్రహిస్తారు. ఏ భారం వల్ల నలిగిపోతున్నారు? పాప భారమా? యేసు ప్రభువారు మీకోసం సిలువ మీద ప్రాణం పెట్టారు. వ్యాజ్య భారమా? దేవుడు మీ పక్షమున మాట్లాడతారు, మీ పక్షమున యుద్ధం చేస్తారు. పనుల భారమా? దేవుడు మీ కార్యాలు సఫలం చేస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో మీ భారాలు దేవునికి అప్పగించడమే. దేవుడు చేర్చుకుని కాపాడుతారు. ఆయన మనకు అగ్ని ప్రాకారంగా ఉంటారు. దేవుడు చేర్చుకుని నడిపిస్తారు. నీతి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో మనలను నడిపిస్తారు. ఆయన మన ముందు నడుస్తారు. మార్గాలు సరళం చేస్తారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చక్కని ఆలోచన మనకు చెప్తారు. దేవుడు ఎవరినైతే చేర్చుకున్నారో వారు ధన్యులు అని రాయబడింది. అంటే ఆశీర్వదించబడిన వారు, నిజమైన ఆనందం కలిగిన వారు. యేసు ప్రభువారు మనలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన్ని ఆశ్రయించడానికి, పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని చేర్చుకుని మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడా, జీవం గల దేవా, ప్రభువా, యేసయ్య, మహోన్నతుడా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తున్నాం. ప్రభువా, నేను వారిని చేరదీసుకుంటాను అని మీరు వాగ్దానం చేశారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రేయర్లో ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని చేరదీసుకోండి అయ్యా ప్రభువా. వారు ఎటువంటి పరిస్థితులు గుండా, ఎటువంటి రిజెక్షన్ గుండా వెళ్తున్నారో మీకు తెలుసు కదా ప్రభువా. ప్రభువా, ధనం లేదనో, చదువు లేదనో, అందం లేదనో, ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నారనో, జాబ్ లేదనో, ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నారనో, ఇంకే విషయంలో ప్రభువా మనుషులు వారిని తృణీకరిస్తున్నారో, పక్కన పెడుతున్నారో, రిజెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసు కదా ప్రభువా. ప్రభువా, వారిని మీరు చేరదీసుకోండి అయ్యా ప్రభువా. ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి చేర్చుకున్నట్లుగా ప్రభువా మమ్మల్ని చేర్చుకునే దేవుడు కదా ప్రభువా. ప్రభువా, మీరు చేర్చుకున్న తర్వాత ప్రభువా వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశారు కదా ప్రభువా. ప్రియులు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో ప్రభువా వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. అభివృద్ధి పరచండి అయ్యా. ఉన్నతమైన స్థితికి తీసుకురండి అయ్యా ప్రభువా. ప్రభువా, మీరు చేర్చుకున్న తర్వాత ప్రభువా మీ మందిరములో ఉన్న మేలుల చేత తృప్తిపరుస్తారని వాగ్దానం చేశారు కదా ప్రభువా. మీ మందిరంలో ఉన్న సంపూర్ణమైన సంతోషంతో, సంపూర్ణమైన సమాధానంతో, సమృద్ధితో ప్రభువా వారిని తృప్తిపరచండి అయ్యా ప్రభువా. ఏ కొదువాలు లేని స్థితికి వారిని నడిపించండి అయ్యా ప్రభువా. మీ మందిరంలో నుంచి మాకు సహాయం చేస్తారని వాగ్దానం చేసిన దేవా ప్రభువా. ప్రియులకు మీ సహాయం ప్రభువా మెండుగా ఉంచండి అయ్యా. అన్ని విషయాల్లో ప్రభువా మీ సహాయం దయచేయండి అయ్యా ప్రభువా. మీరు చేర్చుకున్న తర్వాత వారి భారాలు కొట్టివేస్తాను అని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రభువా, ప్రియులు ఏ భారాలు అయితే భరిస్తున్నారో ఈరోజు ప్రార్థనలో మీకు అప్పగిస్తుండగా ప్రభువా ఆ ప్రతి భారం నుంచి ప్రభువా వారిని తొలగించండి అయ్యా ప్రభువా. పాప భారమైన ప్రభువా, వ్యాజ్య భారమైన, పనుల భారమైన ప్రభువా తొలగించే దేవుడు కదా ప్రభువా. మా భారాలు భరించే దేవుడు కదా ప్రభా. భారాలు కొట్టివేసే దేవుడు కదా ప్రభా. మీరే తండ్రి వారు ఏ భారాలు భరిస్తూ నలిగిపోతున్నారో ప్రభా ఆ ప్రతి భారం నుంచి వారిని విడిపించండి అయ్యా ప్రభా. ప్రభా, మీరు వారిని చేర్చుకున్న తర్వాత కాపాడుతారని వాగ్దానం చేసిన రీతిగా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి ప్రభా ప్రతి విషయంలో మీ కాపుదల దయచేయండి అయ్యా ప్రభా. వారి ప్రయాణాల్లో మీరే తోడై ఉండండి అయ్యా ప్రభా. వారికి, వారి కుటుంబానికి మీరే అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా ప్రభా. మీ దూతల కాపుదల ప్రభా వారి చుట్టూ ఉంచండి అయ్యా. ఏ తెగులు, ఏ కీడు రాకుండా ప్రభా మీరే వారిని భద్రపరచండి అయ్యా. మీరు చేర్చుకున్న తర్వాత వారిని నడిపిస్తారని వాగ్దానం చేశారు కదా ప్రభా. ప్రియులను మీరే నడిపించండి అయ్యా ప్రభా. వారి మార్గాలు సరళం చేయండి అయ్యా. వారు తీసుకునే నిర్ణయాల విషయంలో సహాయం చేయండి అయ్యా ప్రభా.
వారికి మీరే ఆలోచన చెప్పండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక.